అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను మీ నిరంజన్ యాదవ్, భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈడీ మరి ఈరోజు రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ రాబర్ట్ వాడ్రాపై పెట్టినటువంటి కేసుల మీద ఈడీ ఆఫీసుల ముంగట ధర్నా చేసి ఈడీ మీద ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి ఒక అడ్డమైన దయాకర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు ప్రధానమంత్రి అనేటువంటి కనీస గౌరవం లేకుండా మాట్లాడినటువంటి వాడు చెప్పినటువంటి మాటలను భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా ఖండిస్తుంది. అదే రకంగా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఈరోజు అవినీతి రహితమైనటువంటి పాలన, 11 సంవత్సరాల యొక్క పాలన దేశం కాదు ప్రపంచం కూడా మరి ఈరోజు కొనియాడుతుంది. అలాంటి నరేంద్ర మోడీ గారిని జనహృదయ నేత, ప్రజల యొక్క నాయకుడిగా పేరు పొందినటువంటి నాయకుడు, అలాంటి గొప్ప నాయకుడిని ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అడ్డమైన దయాకర్ గారిని మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉరికిచ్చి కొడతారని మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నేను హెచ్చరిస్తూ భాగ్యనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ విషయాన్ని ఖండిస్తుంది. ఏ తుప్పుడే గ్యాంగ్కు నాయకత్వం వహించినటువంటి రాహుల్ గాంధీ యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి 12 లక్షల కోట్ల మరి ఏదైతే దుర్వినియోగం చేసిందో, ప్రజల యొక్క డబ్బును కొట్టేసిందో, మరి వారికి బుద్ధి చెప్పి 2014లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో వారికి నాయకత్వం వహిస్తే 11 సంవత్సరాల లోపల ఈ దేశ మరి రూపురేఖలు మార్చడం లోపల 18 గంటలు ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఈరోజు మరి ఈ అడ్డమైన దయాకర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా ఖండిస్తూ, నువ్వు ఎక్కడ కనిపించినా నిన్ను చెప్పుల దండ వేసి ఉరికిచ్చి కొడతారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నిన్ను హెచ్చరిస్తూ, ఎక్కడ కూడా నీకు తెలంగాణలో నువ్వు తిరిగేది కష్టమైపోతుంది అనేటువంటి విషయం నీకు హెచ్చరిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తూ, జై శ్రీరామ్.